రాజకీయాలు దిగజారిపోయాయి. రాజకీయాలలో మోసాలు కుట్రలు ఎక్కువైపోయాయి. చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయి అన్నది ఒక్కసారి గమనిద్దామా? చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? నేను ఇక్కడే అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు, 3 సార్లు సీఎంగా చేశానంటాడు చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నాను, మీ అందరి సమక్షంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్క స్కీము కానీ, ఆయన చేసిన ఒక్క మంచి కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 3 సార్లు సీఎం అని చెప్తాడు ఈ వ్యక్తి. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే, 14 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి పేరు చెబితే ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక మంచి గుర్తుకు రావడం లేదు, ఏ పేదకు కూడా ఆయన చేసిన ఒక స్కీము కూడా గుర్తుకు రావడం లేదంటే ఆయన పాలన ఎలా ఉందని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఈ 2014లో ఇచ్చిన ఈ పాంఫ్లెట్ చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. గుర్తుందా ఈ పాంఫ్లెట్? 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఎన్నికలకు ముందు ముఖ్యమైన హామీలనంటూ మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో నుంచి ముఖ్యమైన హామీలనంటూ 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ ముగ్గురి కూటమితో ఉన్న ఈ ముగ్గురి ఫోటోలు పెట్టుకొని ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించాడు. పంపించడమే కాదు, అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది, ఆ ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, TV5 చూసినా అక్కడ వాళ్ళు చేసిన అడ్వర్టైజ్మెంట్లు మీ అందరికీ గుర్తున్నాయా? ఊదలు కొట్టేసారు అడ్వర్టైజ్మెంట్లలో. ప్రజలు చంద్రబాబు మాట నమ్మారు, చంద్రబాబుకు అధికారం ఇచ్చారు 2014 నుంచి 19 మధ్య. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 2014 అప్పుడు ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలనంటూ తాను సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి కనీసం ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇందులో ముఖ్యమైన హామీలలో మొదటి హామీ రైతులకు రుణమాఫీ అంటూ మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా